నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఏ ముహూర్తాన మావిగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పేరు బయటకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి రకరకాల చర్చలు, రకరకాల భిన్నాభిప్రాయాలు, వాదనలు మనం చూస్తూనే ఉన్నాం. అది ఎంత లోతు వరకు వెళ్ళిందో కూడా మనం చూసాం. అండ్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు కూడా స్పందించారు. మావిగన్కి అంత మంచి ప్లాన్ అయితే మరి 5 ఏళ్ళు మీరు ఏం చేశారు అన్నారు. నిజమే కదా, ఏం చేస్తారు మరి 5 ఏళ్ళు? అంటే మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి పేరుతో ఒక ప్రపోజల్ చేశారు. ఆ ప్రపోజల్ ని సమర్థించవచ్చు, లేదా విభేదించవచ్చు, తప్పుపట్టచ్చు. దాంట్లో రాజకీయ పార్టీలకు కానీ, విశ్లేషకులకు కానీ, పౌరుడికి కానీ ఆ రైట్ ఉంది. జగన్ గారిని కూడా ప్రశ్నించవచ్చు. కానీ జగన్ గారు లేవనెత్తిన అంశాలు జోలికి మేము వెళ్ళాం. కేవలం ఆ పేరు ఇప్పుడే ఎందుకు, గతంలో ఏంటి, దీంతో కొట్టేస్తాము అని చెప్పి మాట్లాడడం అనేది సమాధానం లేని వాళ్ళు చేసే ప్రయత్నం. ఇప్పుడు ఉదాహరణకు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ప్రశ్నించే ముందు ఇంకో మాట కూడా వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు రాజధాని పేరుతో, అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు కేంద్ర గెజిట్ కూడా అయింది కాబట్టి మన రాజధానిగా అదే ఉంటుంది. దాన్ని సమర్థించాలి కదా. రాజధాని పైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహా నగరం సాధ్యం కాదని విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పేరుతో వారు ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు, ప్లాన్ బి అని. అంటే దాన్ని సమర్థించట్లేదు. అంటే ఆ తరహా ప్రాజెక్ట్ అనేది సాధ్యం కాదు, వ్యయ ప్రయాసంలో కూడుకున్నది, ఒకవేళ నిర్మించినా కూడా వైబిలిటీ ఉండదు అనేది ఆయన లాజిక్. సరే, దాన్ని వ్యతిరేకించండి, తప్పులేదు. నా పాయింట్ ఏంటంటే ఆయన దాన్ని తప్పుపట్టాడు కాబట్టి మావిగన్ ప్లాన్ బి. షర్మిల గారు దీన్ని తప్పుపట్టేటప్పుడు దాన్ని సమర్థించాలి. చంద్రబాబు గారు ఏదైతే మహానగరం పేరుతో కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని, సృష్టించాలని, డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు సమర్థిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ? అది చెప్పాలిగా. జగన్ విమర్శించడం సరదాగా మారిపోయి అన్న మీద ఉన్న కోపంతో మాట్లాడేస్తే లాభమే ఉంది. జగన్ గారిని విమర్శించే ముందు షర్మిల గారు మీ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ ఇది, అమరావతి స్టాండ్. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, మేము సమర్థిస్తాం. షర్మిల గారు మా స్టాండ్ అయితే అమరావతికి మేము సపోర్ట్ చేస్తున్నామని ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఆ తరహా రాజధాని సాధ్యమా? వాళ్ళు తులసిరెడ్డి గారే సపోర్ట్ చేయట్లేదు, ఆమె సపోర్ట్ చేయలేదు. తులసిరెడ్డి గారు రాజధానికి హైకోర్టుకి సంబంధం లేదు, హైకోర్టు రాయలసీమలో ఉండాలని వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి గారు అంటున్నారు. మరి దాన్ని సమర్థిస్తున్నారా మీరు? అలాంటి మహానగరం అవసరం లేదని తులసిరెడ్డి గారు 100 సార్లు చెప్పారు డిబేట్ లో. అమరావతిలో రాజధాని ఉండడం వేరు, అందరూ ఏకాభిప్రాయంకి వచ్చేశారు. కానీ అమరావతిలో ఆ తరహా మహానగరం సాధ్యమా అన్నది ఇప్పుడు ప్రశ్న. దాన్ని సమర్థిస్తుందా షర్మిల గారు? మహానగరాన్ని సమర్థిస్తుంది. తులసిరెడ్డి గారు సమర్థించట్లేదు. తులసిరెడ్డి గారు రాజధాని అక్కడ ఉండాలని స్పష్టంగానే చెప్తున్నారు. 2, మహానగరం వద్దు అంటున్నారు, అది సాధ్యం కాదు అంటున్నారు. 3, హైకోర్టు ఆడ అవసరం లేదు, కర్నూలులో పెట్టమంటున్నాడు, రాజధానిలో భాగం కాదున్నాడు. మీ వైఖరి ఏంటి? ఇది చంద్రబాబు గారి వైఖరి, అమరావతి వైఖరి కాదు కదా. లేదా తులసిరెడ్డి గారు వాళ్ళని చెప్పేది కరెక్ట్ కదా, మేము చెప్పేది కరెక్ట్ అని నేపాల్గా. షర్మిల గారి కన్నా చాలా సీనియర్ పొలిటీషియన్, వారి తండ్రితో సమకాలీన రాజకీయాలు చేసిన మాజీ సిడబ్ల్యూసి మెంబర్ చింతామోహన్ గారు, మాజీ కేంద్ర మంత్రి, మా తిరుపతిలో ఉంటారు. ఆయన అయితే అసలు సాధ్యమే కాదంటున్నాడు, ఆ ప్రాజెక్టే వర్కౌట్ కాదంటున్నాడు. మీ పార్టీయేగా. కానీ ఫస్ట్ షర్మిల గారు మీ స్టాండ్ ఏంటో చెప్పండి. జగన్ గారి స్టాండ్ గురించి విమర్శించే ముందు షర్మిల గారు కాంగ్రెస్ స్టాండ్ చెబుతూ, కాంగ్రెస్ లోనే చింతామోహన్ గారు, తులసిరెడ్డి గారు లాంటి హేమాయ మీరు చెప్తున్న దానికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీ స్టాండ్ చెప్పి ఇతర స్టాండ్ ని ప్రశ్నించండి. మన స్టాండ్ ఏం లేకుండా ఆయన తిట్టుకుంటే లాభం ఉంది, మీ ఆనందం, మీ కోపం తీరుతుంది, దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి షర్మిల గారు ఫస్ట్ వాళ్ళ స్టాండ్ చెప్పాలి. రెండోది, ఇక్కడ ఒక ట్రోల్ జరుగుతుంది ఏంటంటే జగన్మోహన్ గారు ప్లాన్ బి అన్నాడు. ప్లాన్ బి అంటే మీరు ఎందుకు చేయలేదంటే, ప్లాన్ బి అంటే అర్థం అదే. ఆయన ప్లాన్ ఏ ఏంటి? 3 క్యాపిటల్, అంటే 3 రాజధానులు. అంటే ఆయన ప్లాన్ ఏ అది వర్కౌట్ కాలం. ప్రజలు అంగీకరించారా లేదా, ప్రభుత్వం ఓడిపోవడం, ఇవన్నీ కారణంగా ప్లాన్ ఏ నుంచి బయటకు వచ్చినాడు. ప్లాన్ బి తీసుకొచ్చాడు. తప్పు ఒప్పులు మాట్లాడచ్చు, అప్పుడే మీరు ఎందుకు చేయలేదు, అప్పుడు ఆయన చేయదలుచుకున్నది ఏంటంటే 3 క్యాపిటల్ ఫార్ములా. అది సాధ్యం కాలేదు, వర్కౌట్ కాలేదు. తప్పు ఎవరిదైనా కావచ్చు, వర్కౌట్ కాలేదు కాబట్టి ప్లాన్ ఏని వదులుకొని ప్లాన్ బికి వచ్చినాడు. ఆయన క్లారిటీ ఉన్నాడు కదా, ప్లాన్ ఏని తన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయాలనుకున్నది ఇది కాదు, 3 క్యాపిటల్. 24 వరకు ప్రయత్నించాడు, ఆయన వల్ల కాలేదు, పరిస్థితులు అనుకూలించలేదు, ఏదైనా కావచ్చు, చేయలేకపోయాడు. ప్లాన్ ఏని మళ్ళీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే అది ఆయనే చేయనప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తారు? కాబట్టి మీ ఆలోచన అమరావతి కేంద్రంగా రాజధాని కాబట్టి
ప్లాన్ ఏ కొంచెం సవరించి ప్లాన్ బిగా తీసుకొని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేరుతో తక్కువ ఖర్చుతో 10,000 కోట్లతో రాజధాని ఏర్పాట్లు అయిపోతుంది. హైదరాబాద్ జంట నగరాలు కలిసినట్టుగా విజయవాడ, గుంటూరు కలిసిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ నుండి 30-40 లక్షల జనాభాతో కొత్త నగరం స్టార్ట్ అవుతుంది. అమరావతి కూడా కంటిన్యూ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి అమరావతి ప్రాజెక్టులో విజయవాడ, గుంటూరు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మావగాన్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంతో అమరావతి కూడా ఉంటుంది. సో ఆయన ఆలోచన అది. కాబట్టి ఈ ప్లాన్ బి తీసుకురావడంలో ప్లాన్ ఏ తన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయాలనుకున్నాడు, చేయలేకపోయాడు. కాబట్టి ప్లాన్ బికి వచ్చినాడు. కాబట్టి అప్పుడు ఎందుకు చేయలేదంటే అప్పుడు చేయాలని ట్రై చేశాడు ప్లాన్ ఏని, అది అమలు కాలేదు కాబట్టి దీనికి వచ్చినాడు. ఓకే ఓకే మనము మావిగన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జయప్రకాష్ గారు మాట్లాడిన విషయం గురించి కూడా మాట్లాడదాం. ఆయన కామెంట్స్ మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు, ఏమని చెప్తారు? జయప్రకాష్ నారాయణ గారు మావిగన్ ని రాజధాని మార్పుగా చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనకు టీవీలో వస్తున్న వార్తల ప్రకారం. రెండోది, మనకు నచ్చని అభిప్రాయం చెప్పినంత మాత్రం దానికి ఏరేరో పేర్లు పెట్టి అసలు రాజధాని సర్వస్వం అనే మాట్లాడడం వల్ల వచ్చిన సమస్యలు ఇవి. ఉదాహరణ దానికి వీళ్ళు బండ సిద్ధాంతం ఏం చెప్తారు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, బాంబే, న్యూఢిల్లీ ఇవన్నీ స్టేట్ హెడ్ క్వార్టర్లు, సెంట్రల్ హెడ్ క్వార్టర్లు. కానీ ఈ దేశానికి ప్రధానమైన ఆర్థిక వనరులు ఏంటి? బాంబే నగరాలుగా తీసుకున్నాడు. బాంబే, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా ఇవి ప్రధాన ఆదాయ వనరులుగా రాష్ట్రంలో దేశంలో ఉంటున్నాయి. అంటే అర్థం ఏంటి? అవన్నీ రాజధానులు కాబట్టి ఆదాయం వస్తుందా? మరి అంత వస్తే గాంధీనగర్ నుంచి ఎందుకు రాలేదు గుజరాత్ డెవలప్మెంట్ అయిన స్టేటే కదా, మరి దాని నుంచి ఎందుకు రాలేదు? చండీగఢ్ నుంచి ఎందుకు రాలేదు? ఆదాయాలు రాజధాని సంపాదించదు. రాజధాని అనేది ఖర్చే. రాజధాని అంటే ఏంటి? అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సెక్రటరీ క్వార్టర్స్ ఇవే కదా రాజధాని అంటే, పరిపాలన కేంద్రాలు. ఇవన్నీ ఖర్చే తప్ప ఆదాయం రాదు. రాజధానిలో ఎప్పుడు ఖర్చే ఉంటుంది తప్ప ఆదాయం ఉండదు. ఎందుకని? పరిపాలనలో అధికారులు వాళ్ళందరికీ జీతభత్యాలు, వ్యవస్థలు అవన్నీ ఆదాయాన్ని సంపాదించు, వాళ్ళు పరిపాలన చేస్తారు. ఆదాయాన్ని వచ్చేది రాజధానిలో ఉన్నటువంటి కంపెనీలు. అది ఐటీ కంపెనీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకా హైదరాబాద్ ఆదాయం యాడ్ నుంచి వస్తుంది, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది, హైటెక్ సిటీ నుంచి వస్తుంది, బెంగళూరులో ఐటీ కంపెనీలు వస్తాయి. అంతే తప్ప సెక్రటేరియట్ నుంచి, అసెంబ్లీ నుంచి ఆదాయాలు రావు. అది దాని పని కూడా కాదు. అందుకని స్టేట్ హెడ్ క్వార్టర్ వల్ల ఆదాయం వస్తుందని నమ్మేట్టుగా అంటే గాంధీనగర్, మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అట్లాంటి ఆదాయాలు రాలేదు? కాబట్టి ఆదాయం రాజధాని సంపాదించదు. కాబట్టి రాజధానిలో మార్పులు చేర్పులో, రాజధానిలో అభిప్రాయాలు చెప్తే వెంటనే రాష్ట్రం ధ్వంసం అయిపోయినట్టు. నా పాయింట్ ఏంటంటే రాజధాని ఇప్పుడు ఒక పునాదులు వేస్తున్న దశ. ఈ టైంలోనే ఏదో భిన్నాభిప్రాయాలు చెప్తారు, అయిపోయిన తర్వాత ఇంకేం చెప్తారు? అంటే భిన్నాభిప్రాయాలు చెప్తారు. ఒకవేళ అభిప్రాయాలు తప్పనుకున్నా మీ రూట్లో మీరు వెళ్ళండి. దానికి శాపనార్థాలు, ఏదేదో పేర్లు చెప్పడం, దొంగలకులు ఇవన్నీ పేరు చెప్తే ఇది అభ్యంతరకరం. రోజు జయప్రకాష్ నారాయణ రాజధాని పైన 100 మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడారు? మొత్తం హైదరాబాద్ పెట్టడం వల్ల కదా రాష్ట్ర విభజన దారి తీసింది అన్నాడు. ఒక సందర్భంలో చంద్రబాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారు? ఈయన రాజధాని అమరావతి మొత్తం సర్వస్వం అనుకుంటున్నాడు, ఇది కరెక్ట్ కాదు, హైదరాబాద్ జరిగేటప్పుడు మళ్ళీ తప్పు చేయకూడదు అని చెప్తూ చంద్రబాబు గారు ప్రత్యేక హోదా లాంటివి ఉత్తరాంధ్ర, రాయలసీమ కడగకుండా అమరావతి రాజధానికి అడిగినాడు. ఇది ఎక్కడ వైపరీత్యం తెలియదని ఆయన మాట్లాడినాడు. కాబట్టి రాజధాని సర్వస్వం అనేది అక్కడి నుంచి వస్తా ఉంది. ఇప్పుడు రాజధాని పైన జగన్ గారు ఒక భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏకీభవిస్తే ఏకీభవించండి, అయితే అది రూల్డ్ అవుట్ చేసి అది కరెక్ట్ కాదు, ఇది సిస్టమ్ అని చెప్పండి. అలా కాకుండా దానికి శాపనార్థాలు పెట్టడం, అభిప్రాయాలు చెప్పడమే తప్పు అని చెప్పడం, అదే సమస్య కారణం ఉండడం కరెక్ట్ కాదు. అండ్ మరోపక్క షర్మిల గారి దగ్గరికి వద్దాం సార్. ఇది మావిగన్ గురించి మాట్లాడాను. షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. విధ్వంసం చేయడం తప్ప దాన్ని నిర్మించడం రాదు జగన్మోహన్ రెడ్డికి అన్నారు. ఇప్పుడు నిర్మించడం, ఇంకో విధ్వంసం చేయడం చంద్రబాబు గారి పని. ముఖ్యమంత్రి ఆయన, జగన్ గారు కాదు. ఇప్పుడు జగన్ గారు నిర్మించలేరు, ధ్వంసం చేయలేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు నిర్మించాల్సిందన్నా ధ్వంసం ఏదైనా చేయగలిగింది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వాన్ని సమర్థించండి లేదా విమర్శించండి, మీ చాయిస్, దాని ఎవరు కాదంటారు. ఇంకా జగన్ గారు చెప్పమెంట్కు అంటే ఆ పర్సనల్ కోపాలని సందర్భం వచ్చినప్పుడల్లా వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే వారికి నష్టం. అది పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అడిగినట్టే ఎవరిని అడుగుతారు. మావిగాన్ని ఆయన చెప్పినాడు, ఆయన స్టాండ్ అది. అమరావతి ఉండాలని చంద్రబాబు గారి అది ఆయన స్టాండ్. తమర స్టాండ్ ఏంటి? మీ స్టాండ్ మీ చింతామోహన్ గారు ఒప్పుకోవట్ల, మీ స్టాండ్ మీ తులసిరెడ్డి గారు ఒప్పుకోవట్ల, మీ సొంత పులివెందులకు సంబంధించిన తులసిరెడ్డి గారు ఒప్పుకోవట్ల మీ స్టాండ్. ఇంకా రాష్ట్ర ప్రజలకి ఏం? మీ సొంత పార్టీ వాళ్ళు ఫస్ట్ ఒప్పించండి, మీ స్టాండ్ ఏంటో చెప్పించండి. ఆ తర్వాత ఇతరులు విమర్శించండి. మీ స్టాండ్ ఏదో మీ పార్టీపై, రాజధాని పైన చెప్పని వాళ్ళు మీరు చెప్పే స్టాండ్ చింతామోహన్ గారు, తులసిరెడ్డి గారే యాక్సెప్ట్ చేయకపోతే ఇంక సమాజం ముందు మీరేం చెప్తారు? జగన్ గారు చెప్పిన స్టాండ్ మంచో చెడ్డో, ర్యాంక్ అండ్ ఫైల్ మొత్తం ఏకీభవిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. అది కోపం వచ్చే కదా ఆయన అట్లా రాసినాడు, ఏం చెప్పినా జగన్ వింటారని. మరి మీరు చెప్పింది మీ తులసిరెడ్డి గారు అయినట్లా, మీ చింతామోహన్ గారు అయినట్లా?
కాబట్టి వారు కూడా ఇట్లాంటి విమర్శలు చేస్తే లాభం ఏంది? అది కేవలం అన్న మీద ఉన్న అసహనం తప్ప ఇంకోటి కాదు. అండ్ ఇంకొకటి కూడా అన్నారు, మావిగన్లో గన్ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిలో గన్ ఉన్నట్టు ఇప్పుడు పులివెందులకు అవి గొడ్డలి అని పెడతారా, తన నిర్వచనాలు కూడా చెప్పారు. అంటే కావాలనే వ్యాఖ్యలు చేస్తున్నారా? ఖచ్చితంగా ఆమె వ్యక్తిగత అజెండాలని రాజకీయ అజెండాగా మార్చేశారు. అందుకు కాంగ్రెస్ పార్టీని కేంద్రంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు గన్ను ఉంది కాబట్టి అట్లానే పులివెందుల చివరికి సొంత ఊరు కదా పులివెందుల. ఇప్పుడు జగన్ గారు పెడితే పులివెందుల పేరు మీరు మీ కన్న ఊరు అది. దానికి ఏంటి ఆ ఎటకారాలు? కాబట్టి వారు వ్యక్తిగత అజెండాలని రాజకీయ అజెండాలు చేర్చారు. వ్యక్తిగత అజెండా, కుటుంబ అజెండా అని రాజకీయ అజెండా చేయడం, నిరంతరం మాట్లాడడం ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. దానివల్ల వారికి నష్టం, వారు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఈ రెండింటి తప్ప ఇంకా రాష్ట్రానికి ఏం కాదు. ఎందుకంటే శర్మిల గారిని రాను ప్రజలు పట్టించుకోవడం మానేన. ఆమె కొన్ని సందర్భాలు నిజాలు చెప్పినప్పుడు వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆమె ఏం చెప్పినా వాళ్ళ అన్నను ఉద్దేశించి చెప్తుంది, ఏం చెప్పినా వాళ్ళ అన్న మీద ఉన్న కోపతాపాలు ప్రదర్శిస్తుంది. ఇంతకు మించి ఆమెతో మాట్లాడడం అనవసరం, ఆమె నుంచి ఆశించలేమనే స్థాయి వాళ్ళ పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. అది ఆమెకేం మంచిది కాదు. కాబట్టి జగన్ గారిని విమర్శించద్దు అని చెప్పట్లేదు, రాజధానిపై విమర్శించండి. ఏమని విమర్శించారు? మావి గన్ను ఇవి కాదు ప్లాన్, అప్పుడు ఇది చేయలేదు, ఇవి కాదు. అమరావతి ప్రాజెక్టు పర్ఫెక్ట్, నువ్వు చెప్తుంది పర్ఫెక్ట్ కాదు, లేదా ఇది కరెక్ట్ కాదు, నేను చెప్పేది కరెక్ట్. ఇట్లా విమర్శించండి జగన్ గారిని, తప్పేం లేదు. ఇక్కడ ఆడ గన్ను అన్నాడు కాబట్టి పులివెందుల గొడ్డలి ఇవన్నీ పేరు మార్చేసి పులివెందుల గొడ్డలని పేరు పెడితే మీరు సమర్థిస్తారా? మీరు కూడా పులివెందుల బిడ్డే కదా, సమర్థిస్తామా? పులివెందులకు ఒక మంచి చరిత్ర ఉంది కదా, మీ ఫాదర్ అందరూ ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం కదా. అంటే పులివెందుల గొప్ప ప్రాంతానికి ఆ పేరు పెట్టండి అంటే అది వాళ్ళ అన్న మీద కోపంతో చివరికి ఊరి మీద కూడా చూపిస్తే లాభమే ఉంది. అండ్ మరోపక్క సభలో నా తల్లిని ఏడిపించేందుకు గాను బొత్స ఇప్పుడు ఎంత ఏడ్చినా తక్కువే అంటూ కూడా విమర్శించారు. అంటే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దానికి స్పందనగా వారు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు తప్ప, బొత్స గారు తప్ప, పక్కన పెడదాం. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని వివాదం చేయడాన్ని ఆయన హర్షించలేకపోతున్నాడు. ఎవరైనా బాధపడతారు. ఉదాహరణకు వారు దానికి ఆ పోలిక ఏంటి? అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ తో ఉన్నారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధిగా ఆయన మాట్లాడి ఉండవచ్చు. కానీ ఆ రోజు విజయమ్మ గారిని నేరుగా అటాక్ చేశారు కాబట్టి అది తప్పు. ఆ రోజు మా తల్లిని వేడిపించారు కాబట్టి మేము ఈరోజు బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు కదా, మరి మీ తల్లిని ఏడిపించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేరా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ తల్లి బాధపడలేదా? మీ తల్లి కాదు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ వ్యవహార శైలి పైన బాధపడాలి కదా. ఇప్పుడు మీరు అదే పార్టీలో ఉన్నారే. జగన్ కనీసం బొత్స సత్యనారాయణ గారు బయట వచ్చేసినాడు. ఇప్పుడు కనీసం బయట వచ్చేసి వైసీపీతో ఉన్నాడు, కనీసం రాజశేఖర కొడుకుతో ఉన్నాడు. మీరు ఎవరున్నారు? అన్ను వదిలేసి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అవమానిస్తూ ఆయన పేరు పెట్టారో, రాజశేఖర రెడ్డి గారి పట్ల వాట్ స్టాండ్ అండి కాంగ్రెస్కి ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రోసయ్య గారి క్యాబినెట్ హైదరాబాద్ లో ఒక స్మృతి వనాన్ని నిర్మించాలని తీర్మానం చేసింది. అది జయించండి చూద్దాం. ఫస్ట్ మీ పార్టీ కదా కర్ణాటక కాంగ్రెస్ లో అధికారంలో ఉండేది. తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకోదలుచుకుంటే ఆ పార్క్ అన్న కట్టండి. హైదరాబాద్ లో ఊసి ఎత్తట్లేదే, ఆపేసినారే. ఇక్కడ రాజశేఖర రెడ్డిని ఏం గౌరవించినట్టు మీరు? రెండు విజయమ్మ గారు అనేక సందర్భాల్లో కళనీళ్ళు పెట్టుకున్నారు. వాటన్నిటికీ కాంగ్రెస్ కారణం కదా. మరి ఆ కాంగ్రెస్ లో ఏకంగా లీడర్షిప్ లో ఉన్నారే మీరు. ఇప్పుడు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడిందే పాపం అయితే మనం ఏకంగా ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాం కదా. కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ గా మాట్లాడినాడు, అది తప్పే కావచ్చు మీ దృష్టిలో, రాజశేఖర అభిమాని దృష్టిలో. ఆయన కనీసం పశ్చాత్తాపంగా ఆ పార్టీ మీ ఆయన కొడుకు పార్టీలో ఉన్నాడు, రాజశేఖర గారు కొడుకు పార్టీలో ఉన్నాడు. మరి మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు చెప్పలేదా కాంగ్రెస్ ని అవమానించింది, రాజశేఖర రెడ్డి గారు అవమానించారు, సిబిఐ కేసులో పెట్టారు, తెలంగాణలో పెట్టలేదా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ మనం జగన్ గారిని అనుకూలంగా ఉండాలని విమర్శించాలని చెప్పి మాటలు తప్ప ఇంకోటి ఇది శర్మిల గారి గౌరవాన్ని కూడా ఏం పెంచుతాం. అండ్ మరోపక్క అచ్చెన్నాయుడు గారు వర్సెస్ తమ్మినేని సీతారాం గారి వర్షన్ కూడా నడుస్తూ ఉండిందండి. ఏదైతే అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానికి తమ్మినేని గారు కూడా ఆ రోజు మరి ఎర్రనాయుడు చంపే ప్రయత్నం మీరు చేయలేదా, మేము కాపాడుకోలేదా, ఈ వ్యాఖ్యలు మనం చూసాం. అసలు ఎలా చూడాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పర్సనల్ అటాకింగ్స్ ఎందుకు వెళ్తున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎర్రమనాయుడు గారు మన రాష్ట్రంలో గొప్ప నాయకులు. వాళ్ళతో మనం విభేదించే వాళ్ళు ఉండొచ్చు, సమర్థించే వాళ్ళు ఉండొచ్చు, ఎవరి పరిమితి వరకు ఉండొచ్చు, బట్ గొప్ప నాయకులు, తెలుగు ప్రజలు గర్వించదగ్గ నాయకులు వాళ్ళు ఉన్నారు. ఆయన ఉత్తరాంధ్రలో ఉండొచ్చు, ఈయన రాయలసీమలో తెలుగు ప్రజలందరూ గర్వించారు. ఎర్రమనాయుడు గారిని కావచ్చు, మన రాజశేఖర రెడ్డి గారి గురించి కావచ్చు. దివంగతులైనటువంటి వారిని మనం దేవుళ్ళగా చూస్తాం. దివంగతులైన తర్వాత వాళ్ళ మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని కూడా పక్కన పెట్టుకుంటాం.
ఉదాహరణకు దివంగతులైన వాళ్ళపైన కేసులు నమోదయ్యి శిక్ష పడిన ఆ శిక్ష నుంచి వాళ్ళు తప్పించేస్తాం. అంతగా మనం దివంగతుల్ని గౌరవిస్తాం, పూజిస్తాం. అలాంటి పూజనీయులైన వారిపైన ఈ ఈ దుగుప్సాకరమైనటువంటి వాతావరణం ఏంటి రాష్ట్రంలో? ఒక ఆయన అంటాడు, ఒక మంత్రి అంటాడు, రాజశేఖర రెడ్డి గారి మరణం తొలి లబ్ధిదారుడు జగన్ అంటాడు. వాళ్ళు ఏమంటారు, వారి మరణానికి కారణం వీరు అంటారు. చాలా దారుణమైన కామెంట్లు. రెండింటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణానికి తొలి లబ్ధిదారుడైన జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి ఆశయాలకు ప్రతినిధి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలనే కంకణాన్ని కట్టుకొని దానికోసం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి. మామూలుగా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు తిరుమలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా చైర్మన్ కంకణం కట్టుకుంటాడు, త్రికరణ శుద్ధిగా ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని. ఎట్లయితే బ్రహ్మోత్సవాల విజయానికి కంకణం కట్టుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరణం తర్వాత వారి ఆశయాల్ని, వాళ్ళ ఆశలని, వాళ్ళ ప్రతిబింబంగా ఉండడం కోసం కంకణబద్ధుడై ముందుకెళ్తున్నాడు. వాళ్ళు విభేదించుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు మరణం వెంటనే ఒక కేంద్ర మంత్రి పదవి తీసుకుని సర్దుకోవచ్చు. బహుశా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయిపోయింటాడు చివరిలో, రోసయ్య గారి స్థానంలో. అట్లా చేయలేదే. అయిపోయిన వెంటనే జైలు పోయినాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే ఫస్ట్ అటాక్, 16 నెలలు జైలు, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ప్రతిపక్షం, నిత్యం దాడులు, పోరాటాలు, ఇవే కదా జరిగింది. ఒక బ్రహ్మోత్సవాల విజయానికి ఎట్లయితే కంకణబద్దులు అవుతారో రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం రాజశేఖర రెడ్డి గారి ప్రతిబింబంగా జగన్మోహన్ రెడ్డి గారు కంకణబద్దులు పనిచేస్తున్నాడు. అందువల్ల సక్సెస్ ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన, రాజశేఖర రెడ్డి గారి జీవిత ఆశయాలు ఈ రోజు చర్చనీయాంశం అవుతున్నాయంటే అది కొడుగ్గా ఆయన పాత్ర నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు శర్మిల గారు చెప్పగలరా రాజశేఖర రెడ్డి ఆశయాలు కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీ పనిచేస్తామని చెప్పగలరా? చూపించండి. తెలంగాణలో స్మృతివనాన్ని నిర్మించలేకపోతున్నాం కదా తెలంగాణలో. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల ప్రతినిధి మీరా జగన్? రాజశేఖర రెడ్డి ఆశయాల ప్రతినిధిగా ఉన్న వ్యక్తి లబ్ధిదారుడు అని మాట్లాడితే ఎట్లా సమర్థిస్తారు మీరు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తొలి లబ్ధిదారుడు అయితే శర్మిల గారు కూడా పాపం చేసినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ల పాటు ట్రావెల్ చేసిన శర్మిల గారు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారితో ట్రావెల్ చేయలేదా? జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదా? ఎన్నికల క్యాంప్ ఈ మధ్య 2-3 ఏళ్ల క్రితం కదా బయట వెళ్ళిపోయినారు. వివేదిస్తుంది. అంతమంది కలిసి ఉన్నారు కదా, అప్పుడే కదా లబ్ధిదారుడు అయి ఉండాలి. కాబట్టి అచ్చెన్నాయుడు గారు ప్రకటించినట్టు తప్పుపట్టు ఉండాలి. మీరు ఎవరి మీద కోపంతో రాజశేఖర్ వివాదం చేయొద్దని. ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించవచ్చు, విమర్శించవచ్చు. కానీ ఇమీడియట్ గా వెళ్ళిపోయి ఎర్రంనాయుడు గారు మరణానికి ఎవరికో లింక్ పెట్టేసి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి లేని వారి గురించి మాట్లాడడం ఎప్పుడు మాట్లాడకూడదు. ఆధారాలు ఉంటే ఫైట్ చేయాలి. ఆధారాలు లేనప్పుడు మనమల్ని ఒక మాట అన్నా ఒకటి నేను కూడా అదే అంటాను. ఫైట్ టు ఫైట్, టిట్ టు టాట్ అంటారు కదా, ఆ టైప్ అనేది దివంగతుల మీద చేయడం అనేది దురదృష్టకరం. ఇది ఎవరికి బాధాకరం. అండ్ మరోపక్క నిన్న కేబినెట్ మీట్ జరిగింది సార్. చాలా విషయాల గురించి అందులో మాట్లాడుకున్నారు. అందులో ఫస్ట్ వచ్చిన పాయింట్ మావిగనికి సంబంధించి అసలు ప్రజల్లో చర్చ నడుస్తుందా లేదా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆరా తీశారట. ఖచ్చితంగా తీయాలి కదా. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసినప్పుడు చంద్రబాబు గారిని అభినందించాల్సింది ఇక్కడే. చంద్రబాబు గారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇమీడియట్ గా ఫీడ్బ్యాక్ వెళ్తాడు. మంచి జరిగినా చెడు జరిగినా దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారని ఫీడ్బ్యాక్ వెళ్ళడం అని చంద్రబాబు గారు ఉన్నటువంటి మంచి క్వాలిటీ. దాన్ని ప్రతి రాజకీయ నాయకుడు అలవర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మావి గారిని ప్రతిపాదన తర్వాత కొంత ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది, పెద్ద చర్చనీయాంశం అయింది, పెద్ద చర్చకి దారి తీసింది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, అమరావతి ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, అమరావతి రాజధాని ప్రాజెక్టు సాధ్యం కాదని కేటగిరీ గారు చెప్తూ ఆల్టర్నేటివ్ ఆయన చెప్పినప్పుడు ఆల్టర్నేటివ్ విషయంలో స్పష్టత లేకపోయినప్పుడు ప్రజల్లో నెగిటివ్ వచ్చేస్తుంది. రాజధాని ఈ రోజు కాదు, టైం పడుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయంగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఏం స్టాండ్ తీసుకోవాలని ఆయన ఆలోచిస్తాడు. ఫీడ్బ్యాక్ తీసుకోవడం తప్పలేదు. చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకోవడం అలవాటు కూడా తీసుకునే ఉంటారనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత జరిగిన కాన్వర్జేషన్ భేటీలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కరడుగట్టిన క్రిమినల్ అని, ఈ టైంలో రాధాకృష్ణ గారికి సపోర్ట్గా మనం అందరూ ఉండాలి అని కూడా వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ పదజాలం అనేది చంద్రబాబు గారు ఎప్పటి నుంచో వాడుతున్నారు. సరే వీళ్ళు వాడుతున్నారు, పక్కన పెడితే రాధాకృష్ణ గారికి మనం అండగా ఉండాలి. అదేదో కొత్తగా ఉండేది ఏంది, ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఇప్పుడు ఏదో కొత్తగా ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? కొత్తగా ఉండి పునరుద్ధరించడం, మనం వారికి అండగా ఉండాలని పునరుద్ధరించడం తప్ప కొత్తగా అండగా ఉండేది ఏంది? పత్రికలు చేరిపోయినాయి, కొన్ని పత్రికలు మీకు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని పత్రికలు వైసీపీలో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమంటారు, ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి ఆఫీసుల మీద దాడికి పోవచ్చా? నేను కూడా ఖండిస్తా. మరి సాక్షి ఆఫీస్ మీద పోయినప్పుడు మీరు ఖండించలేదే? ఖండించకపోగా పోయిన వాళ్ళంతా మనోలే. దేన్ని సమర్థించలేం కదా. ఇప్పుడు ఘటనగా చూడాలి.
ఆ కార్యాలయాలకు ఎందుకు పోతారనే ప్రశ్న లాజికల్గా నేను సపోర్ట్ చేస్తాను. బట్ గతంలో మీరు ఎందుకు పోయినారు? అంటే పత్రికల విషయంలో అంటే మనకు వ్యతిరేకంగా రాసే పత్రిక పట్ల ఒక స్వేచ్ఛ, మనకు అనుకూలంగా ఉండే పట్ల ఇంకో స్వేచ్ఛ ఉంటుందా? ఖచ్చితంగా అండగా ఉండాలనుకోవడం కొత్త కాదు అసలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం కాడ ధర్నా జరిగిన వెంటనే ఏబిఎన్ కన్నా ముందు స్పందించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి సమర్థించారు. కాబట్టి అండగా ఉండాల్సిన అవసరం, కొత్తగా చెప్పాల్సిన అవసరం, పునరుద్ఘాటన చేయడం మేము ఉంటాం రాధాకృష్ణ గారిని కాదు. నచ్చితే కొత్తగా ఉండేదేం, దాని పెద్ద ఆందోళన చెందేదేం లేదు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటా ఉంది, వాళ్ళు వీళ్ళకి అండగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసిన విషయం కదా. అండ్ మరి ముఖ్యంగా కూటమిపై ప్రజల స్పందన ఒక 73% పాజిటివ్గా ఉన్నట్లుగా కూడా సమాచారం అందిందట వాళ్ళకు. నిజంగానే 73% పాజిటివ్నెస్ ఉందా అండి కూటమికి ఈరోజు? ఇంపాసిబుల్, ఎప్పటికీ ఎవరికీ ఉండదు. ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు 2024లో భారీ ఓటమి వైసీపీ చెందింది. అప్పుడు ఎంత పర్సంటేజీ? 60% వాళ్ళకి 40% వీళ్ళకి వచ్చింది, 55% వాళ్ళకి 40% వీళ్ళకి వచ్చింది. అంటే భారీ ఓటమి, మీరు అద్భుత విజయం సాధించినప్పుడే మీకు అనుకూలంగా ఉండేది 60%. ఇది 24లో. తర్వాత ఈ 20 నెలల కాలంలో, 25 నెలల కాలంలో ఎంతో జగన్ బలపడ్డాడు, మీరు బలహీనపడ్డారు, అందరూ ఒప్పుకుంటారు, సత్యం అది. కాబట్టి జగన్ గారితో ఒక 5% పెరిగింది అనుకుంటున్నాం, ఇంకా మిగిలింది 50%. మీ వెనకాల ఉండేది 55% అయినప్పుడు 70% అనుకూలంగా ఎట్టుంటారు? ఒకవేళ మనకు అనుకూలంగా ఉన్నా ఉండకపోయినా ఇతరుల సమాజం చీలిపోయింది. అది వైసీపీకి అనుకూలమైన సమాజం, తెలుగుదేశంకి అనుకూల సమాజం. కాబట్టి వైసీపీకి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులందరూ జగన్ కోటేస్తుంటే ఆయనకి వైనాట్ 175 అయి ఉంటుంది. అది జరగలేదుగా. కాబట్టి సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు కూడా పార్టీలుగా ఉన్నారుగా. మీరిచ్చే సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటారు కదా. కాబట్టి గతంలో జరిగింది కాబట్టి 70% అనేది చెప్పుకోవడం కోసం చెప్తున్నది తప్ప అది ఆచరణలో సాధ్యం కాదు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు క్యాబినెట్లో ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారట. ఇక నుంచి మంత్రులే దీనికి బాధ్యత వహించాలని గట్టిగా మాట్లాడారట. నిజంగానే ఎందుకు లీక్లు అవుతున్నాయి? ఎవరిస్తున్నారు లీక్స్? బేసిక్ గా క్యాబినెట్ నుంచి మనకు నష్టం వచ్చినప్పుడు లీక్ అంటారు, లాభం వచ్చినప్పుడు పేలర్స్ అంటారు. మీ జర్నలిస్ట్ భాషలు అంటే పేలర్స్ వదిలినారు అంటారు. నష్టం వచ్చినప్పుడు ఈ లీక్ అంటారు. లీకు పేలర్ రెండు ఒకటే. అంటే చాలా వరకు క్యాబినెట్ లో జరిగేదాన్ని పరోక్షంగా కిందకు వదులుతుంటారు, చిట్ చాట్ రూపంలో ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వార్త రావాలి కదా, డైరెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఒక మొండి సనం, ఆయన అనుకుని చేసుకొని పోతా ఉంటాడు. తెలుగుదేశం పార్టీలో పేలర్స్ వదలడం, చిట్ చాట్ చేయడం, పరోక్షంగా చెప్పడం, ఇవన్నీ మొదటి నుంచి ఉన్న అలవాట్లు అన్ని విషయాలు చెప్పేస్తారేమో. ఇప్పుడు మీకు పలానా చెప్పండి సువర్ణ గారు అంటాను, అంతటితో ఆగుతారని గ్యారెంటీ ఉంది, ఇంకో 4 కలుపుకొని చెప్తారు కదా. ఇప్పుడు క్యాబినెట్ లో మనం కొన్ని విషయాలు పేలర్స్ వదలాలని ఒక మంత్రులు బాధ్యత ఇచ్చారనుకోండి, ఇది అలవాటు ప్రకారం అన్ని చెప్పడం మొదలెట్టారనుకోండి, ఇబ్బంది వస్తుంది. కాబట్టి పేలర్స్ వదలడం ఆపేస్తే అప్పుడు లీకులు కూడా ఆగిపోతాయి. మనకు కావాల్సిందే పేలర్స్ వదులుకుంటామంటే ఎప్పుడో ఒకసారి నెగిటివ్ పాయింట్ కూడా పోతా ఉంటాయి, దాన్ని ఇంకా కంట్రోల్ చేసుకోక తప్పదు. ఓకే సార్, అవుట్ ఆఫ్ రాజకీయాల గురించి మాట్లాడితే చాలా ఫేమస్ అవుతున్నారు సార్. మీరు చాలా ట్రోల్స్ చేస్తున్నారు మీ పైన, చాలా ఫొటోస్ వచ్చాయి, మేము చూసాం. మేము ఏంటది? కలిసారా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని? ఎందుకు కలవాల్సి వచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నా వ్యక్తిగత పరిచయం ఉన్న మాట నిజం. నిన్న ఉదయం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, వారితో 2 నిమిషాలు మాట్లాడాము. నేను కలిసిన ఉద్దేశం కూడా, నిన్న 2 పార్టీ అధ్యక్షుని కలిసాం. ఒక పార్టీ అధ్యక్షుడితో కూర్చున్నది మాత్రం ట్రోల్ చేయట్లేదు, ఇంకో పార్టీ అధ్యక్షుని కలిసింది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. నేను యాక్చువల్గా ఎక్కువసేపు మాట్లాడింది, ఎక్కువసేపు కుట్టింది మన బీసీవై పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు రామచంద్ర యాదవ్ గారితో ఎక్కువసేపు కూర్చున్నాను. అది కూడా ట్రోల్ చేయట్లేదు. జగన్ గారిని 2 నిమిషాలు కలిసిన దానికి ట్రోల్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే 2 పార్టీ అధినేతలు కలిశాను, ఆయన దగ్గర అదే ప్రశ్న వేసినాను, ఈయన దగ్గర అదే ప్రశ్న వేసాను. రామచంద్ర యాదవ్ గారి దగ్గర అడిగిన ప్రశ్న చాలా అంశాలు మాట్లాడాము. ఒక అంశం, ముఖ్యమంత్రి గారు అమరావతి అంటున్నారు, జగన్ గారు ఏమో మావిగన్ అంటున్నారు, మధ్యలో ఆయన రాయలసీమ కూడా, మన రాయలసీమ పరిస్థితి ఏందన్నా ఆయన అడిగాను. జగన్ గారిని కూడా మీరు గత 3 క్యాపిటల్ అడిగారన్నా, ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు, అప్పుడు రాయలసీమకు హైకోర్టు, ఈ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని నేను ఆయన్ని అడిగాను. ఇద్దరిని ఒకే ప్రశ్న అడిగింది. రామచంద్రయ్య గారు కూడా సమాధానం బాగానే చెప్పారు. ఆయన కూడా ఆయన ఏం చెప్పాడంటే, జగన్ గారు నేను గతంలో ప్లాన్ 1లో భాగంగా 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చిన మాట నిజం, ప్లాన్ ఏలో భాగంగా అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు అమరావతి వైపు ముందుకు వెళ్తున్నారు కాబట్టి అమరావతిలో దాదాపు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలి, మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సరిపోదు,
సో మనకు ఈ మావిగన్న పేరుతో విజయవాడ, గుంటూరు, విజయవాడ నగరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఒక 10-15 వేల కోట్ల రూపాయలతో పరిపాలన కావాల్సిన ఏర్పాట్లు చేస్తే దానంతరం అది రాజధాని అభివృద్ధి చెందుతుంది. మిగిలిన అప్పులు అవకాశాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కోసం, డెవలప్మెంట్ కోసం కేటాయిస్తే రాష్ట్రం సమగ్రమైన అభివృద్ధి చెందుతుంది. ఉన్నందులో ది బెస్ట్ అనుకుంటున్నాను. మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు కూడా పాజిటివ్ తీసుకోండి, మీరు కూడా సపోర్ట్ చేయండి అని అన్నారు. నేను సపోర్ట్ చేయలా, వ్యతిరేకించలా, సమర్థించలా. వారు చెప్పిన విషయాలు బయటికి చెప్పిన, వారు చెప్పిన విషయాలు డిబేట్లు చెప్తున్నా. వారు ఇలా అన్నారు అని మాకు నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా నేను అడిగిన ప్రశ్నకి వారు ఇచ్చిన సమాధానం వీటిని మాత్రమే చర్చకి పెట్టాను. దానికి ఉలికపాటు ఎందుకు, దానికి ట్రోల్ చేయడం ఎందుకు, దానికి ఇంకా పలానా పార్టీ వాళ్ళు చేశారని నేను అన్ను. వాళ్ళు భాష వాడు చూసినప్పుడు పలానా పార్టీని అనుమానించాల్సి వస్తుంది. బట్ ఆధారాలు లేవు నేను మాట్లాడను. కానీ ఏంటి చర్చ? ఇప్పుడు గతంలో నేను అడిగిన ప్రశ్న సమాధానం, దీన్ని తిట్టండి, దీన్ని విమర్శించండి. రామకృష్ణారెడ్డి గారిని అడిగి కూలీ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి కూలీ తీసుకున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారంటే లేవనెత్తిన అంశాలు జోలికి వెళ్ళకుండా వేరే విషయాలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదని అర్థం, లేదా అసహనంతో ఉన్నారని అర్థం. కాబట్టి అసహనంతో ఉన్న వాళ్ళు, సమాధానం చెప్పలేని వాళ్ళు, లేవనెత్తిన అంశాలు మనకు నష్టమని వాళ్ళు ఊహించుకొని మాట్లాడే వాళ్ళు ఇట్లాంటి ట్రోల్ చేస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా నేను ట్రోల్స్కి భయపడే వ్యక్తిని కాదు, ట్రోల్స్ చూసి జంకునే వ్యక్తి కాదు. అలాగని ట్రోల్స్ లో ఏదైనా హేతుబద్ధమైన అంశాలు వస్తే ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకుంటారు. కాబట్టి మీరు ట్రోల్స్ చేస్తే బెదిరిపోయే సమాచారం అయితే వ్యవస్థలో ఉండలేదు. కానీ ట్రోల్స్ మీరు చేయడం ద్వారా మీరు మీ బలహీనతలను వ్యక్తం చేస్తున్నారు తప్ప నన్ను బలహీనపరిచే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది నిజం, రామచంద్ర యాదవ్ గారితో మాట్లాడేది నిజం, ఇద్దరితో ఒకటే మాట్లాడినాను. వ్యక్తిగతంగా జగన్ గారు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రామకృష్ణారెడ్డి గారు, ఇంకా కొంతమంది నాయకులు, సతీష్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మా జిల్లాలో ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళందరితో నాకు గుడ్ రిలేషన్ ఉంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో బోల్డ్ మందితో ఉంది. కానీ సమస్య అది కాదు. వచ్చినప్పుడు నేను ఇద్దరిని కలిశాను, రామచంద్ర యాదవ్ గారిని కలిశాను, వాళ్ళ ఆహ్వానం మేరకు వీరిని కలిశాను. కలిసినప్పుడు మా అభిప్రాయాలు చెప్పినాం, వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని సమాజం ముందు ఉంచాం. ఇంకా చర్చ జరగాలి. ఇట్లాంటి జరిగే సమయంలో వీళ్ళు ఏదో జరిగిపోతుందని వస్తే వెళ్ళారు. మరి ముఖ్యమంత్రి గారిని ఎందుకు కలవలేదు? అంతవరకు వీళ్ళు అధికారంలో ఉన్న సీఎం కదా మీరు కలవాలి, ఎందుకు కలవలేకపోయారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి విషయంలో కలవకపోవడమే ఉండదు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి పిఏ అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తాం. లేదా నా స్థాయి ముఖ్యమంత్రి అని నేను భీష్మించు, ముఖ్యమంత్రి గారి పిఏ లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీసులో అటెండరు మీరు చెప్పదలుచుకొచ్చి మాకు చెప్పండి అంటే చెప్తాము, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళకి అట్లాంటి ఆలోచన ఉండకపోవచ్చు. మేబీ రాజధాని విషయంలో నేను మొదటి నుంచి కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాను. రాయలసీమకు రాజధాని కావాలని గట్టిగా మాట్లాడున్నాను. కాబట్టి అమరావతిలో రాజధాని ఉండడం వేరు, మహానగరం క్రియేట్ చేయడం వేరు. మహానగరం పట్ల నాకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నా అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఇతను పిలిచి మాట్లాడిన అదే మాట్లాడతాడు అని వాళ్ళు అనుకోండొచ్చు. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటో మీకు తెలుసు, తెలిసినప్పుడు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు నేనేం మాట్లాడుతాను మీరు ఊహించుకొని పిలుస్తారు. కాబట్టి నా పట్ల రాజధాని విషయంలో నాకున్న అభిప్రాయం రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బట్ మహానగరం సాధ్యం కాదనే అభిప్రాయంతో నేను ఉన్నాను. ఒకవేళ రాజధాని ఎక్కడ కావాలని అడిగితే నేను ఖచ్చితంగా మా రాయలసీమ కావాలని అడుగుతాను, అడిగితే. కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తే చేసుకోని అంటారు. ఇది స్పష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు కొత్తగా పిలిచి మాట్లాడినంత మాత్రం అయితే మనం కొత్తగా చెప్పేది ఏముంది అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అయినప్పుడు రామచంద్ర యాదవ్ గారు కొత్తగా పార్టీ పెట్టాడు, ఒక ఎమ్మెల్యే సీట్ లేదు కదా, వారి దగ్గరికి ఎందుకు పోయినాం? ఏ వేదికకి వచ్చినా ఎవరికి వచ్చినా రాయలసీమ సమస్యలు నేను అనుకున్న విషయాలు చెప్పడానికి ఒక వెపన్ గా వాడతాం, ఒక అవకాశంగా వాడతాం. జగన్ గారిని కలిసి చెప్పినా కాబట్టి వేలాది మంది, లక్షలాది మంది బహుశా 1 మిలియన్ చూసినట్టున్నారు, మిలియన్స్ లో చూస్తున్నారు. నాకు నేను చెప్తే కూడా చూడడం అంత పర్సనాలిటీ కాదు. రేపు చంద్రబాబు గారే కాదు, చంద్రబాబు గారి ఆఫీసులో పనిచేసే అటెండర్ గారు పిలిచి మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి వింటామంటే వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి నామోషం లేదు. బహుశా నేను అన్నట్టు వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు తప్ప ఇంకోటి కాదు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.